నరేంద్ర మోడీ నిన్న రాజ్యసభలో కాంగ్రెస్తో పాటుగా ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం సిద్ధాంతమే తమ ప్రభుత్వాన్ని నడిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. పేదలు మధ్యతరగతి, కొత్తగా మధ్యతరగతిలో చేరుతున్న వారి సంక్షేమం కోసం సర్కారు పనిచేస్తోందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద జరిగిన చర్చకు బదులిస్తూ రాజ్యసభలో చేసిన ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 6 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలనలో బుజ్జిగింపు విధానాలు నడిచినాయి. కొందరికి మాత్రం ఇవ్వటం, మిగిలిన వారికి నిరాకరించడం అనే విధంగా పాలన నడిచింది. 2014 తర్వాత ఈ పద్ధతి మారింది. బుజ్జిగింపు విధానాల మీద కాకుండా అందరి సంతృప్తి లక్ష్యంగా పాలన మొదలైంది. వనరుల్ని సమర్థంగా ఉపయోగించుకోవడం, ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరికీ పథకాలను చేరువ చేయడం మీద దృష్టి పెట్టాం. ఈ విధంగా ప్రతి స్థాయిలో సబ్కా సాత్ సబ్కా వికాస్ విధానాన్ని అమలుపరిచాం. దాని ఫలితాలు ప్రస్తుతం చూస్తున్నాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తెచ్చామని మోడీ చెప్పారు. ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, పార్టీలకు అతీతంగా